ఉపాధి హామీ పథకంలో భారీగా మార్పులైతే చేరుకోబోతున్నాయండి. జూలై 1 నుంచి కొత్త రూల్స్ అనేటివి కేంద్ర ప్రభుత్వం అయితే ఉపాధి హామీ పథకానికైతే యాడ్ చేయబోతుందనమాట. అయితే ఈ కొత్త రూల్స్ అనేటివి చాలా అంటే చాలా బాగున్నాయండి. సో వాటి గురించి నేను మీకు వివరంగా ఈ వీడియోలో అయితే అందిస్తాను. సో ముసాయిదాను కూడా ఏర్పాటు చేసిందనమాట. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మార్పులకు సంబంధించి ఈ యొక్క జూన్ 20వ తేదీ వరకైతే ఈ ముసాయిదాకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా స్వీకరించనుందనమాట ప్రజా అభిప్రాయాలను. సో దాని గురించి కూడా మీకు వివరంగా ఈ వీడియోలో చెప్తాను. సో మీకు ఉపాధి హామీ పథకానికి సంబంధించి లేటెస్ట్‌గా వచ్చేటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే సో మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మీకేమైనా పేమెంట్స్ గనక పెండింగ్‌లో గనక ఉండినట్లయితే ఆ పేమెంట్స్ అనేటివి మనకు విడుదలైనాయా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. సో డిస్క్రిప్షన్‌లో ఇంపార్టెంట్ లింక్స్ అన్నిటిని కూడా డిస్క్రిప్షన్‌లో అయితే పెడుతున్నాను. ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి కొత్త రూల్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా అమౌంట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది సో వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్‌లో అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లో గనుక వచ్చినట్లయితే సో ముందుగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రస్తుతము ఈ యాక్ట్ కింద అయితే ప్రస్తుతానికైతే రన్నింగ్‌లో అయితే ఉందన్నమాట ఉపాధి హామీ పథకం అనేది. సో దీని స్థానంలో ఇక మీదట ఈ విధంగా వీబీజీ రామ్జీ అనే యాక్ట్ అయితే అందుబాటులోకి అయితే రాబోతుందన్నమాట. ఈ యొక్క యాక్ట్ ఏదైతే ఉందో ఈ చట్టం అనేది చాలా రకాలుగా గ్రామీణ ఉపాధి హామీ కూలీలకైతే చాలా బెనిఫిట్స్ అనేటివి తీసుకురాబోతున్నట్లు సమాచారము. సో దీని మీద ఒక చిన్న పీడిఎఫ్ అయితే రెడీ చేశాను. ఈ యొక్క రూల్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి, ముసాయిదా అనేది ఒకటి ఏర్పాటు చేశారు కదా, సో దానికి సంబంధించినటువంటి వివరాలతో ఒక పీడిఎఫ్ అయితే రెడీ చేశాను. సో దాన్ని ఫస్ట్ మీకు చదివి వినిపిస్తాను, మీరు కూడా చూడవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము వికసిత్ భారత్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ చట్టం 2025కు సంబంధించి ముసాయిదా నిబంధనలను విడుదల చేసిందనమాట. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ స్థానంలో ఈ కొత్త చట్టం అనేది అందుబాటులోకి రాబోతుందన్నమాట. ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ కూడా జూన్ 20వ తేదీ వరకు అయితే కొనసాగుతుంది. గ్రామీణ ఉపాధి హామీ రంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా వికసిత భారత్ రోజ్ఘర్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ చట్టం అనేది అందుబాటులోకి అయితే తీసుకురాబోతుంది అనమాట. సో దీనికి సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలను కూడా స్వీకరిస్తుంది అనమాట. ఈ కొత్త చట్టం కింద జాతీయ స్థాయి స్టీరింగ్ కమిటీ మరియు కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ మండలి పరిపాలనా వ్యయాలు, వేతనాల చెల్లింపులు, నిరుద్యోగ భృతి, ఫిర్యాదు పరీక్షల వ్యవస్థ వంటి మార్గదర్శకాలు అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. అయితే ముఖ్యంగా ఈ యొక్క చట్టం ఏదైతే వీబీజీ రామ్జీ చట్టం ఏదైతే ఉందో సో దానివల్ల బెనిఫిట్స్ అనేటివి ఏ విధంగా ఉన్నాయంటే ముఖ్యంగా పని దినాలు అనేటివి పెంచబోతున్నారండి. ప్రస్తుతము 100 రోజులు అనేటివి ఉపాధి హామీ పని అనేది ఉంటుందని మనం అనుకుంటాం కదా, కరువు పని అనేది 100 రోజులు ఉంటుందని. సో దీన్నైతే 125 రోజులకు పొడిగించారనమాట. ఈ కొత్త చట్టం కనుక అమల్లోకి వస్తే జూలై 1 నుంచి ఏపీలో సో 125 రోజులకైతే పని అయితే ఉంటుంది. అదేవిధంగా 15 రోజుల్లోగా పని అనేది ఇవ్వాలి. అంటే శ్రామికులు ఎవరైతే కూలీలు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో వారికి పని అనేది చూపించాలన్నమాట. ఒకవేళ పని చూపించకపోయినట్లయితే వారికి సంబంధించి నిరుద్యోగ భృతి చెల్లిస్తారు. అంటే కొంచెం అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ వాళ్ళకైతే ఇస్తారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఆ నిరుద్యోగ భృతి ఎంత ఇవ్వాలనే దాని మీద సో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ముందు రోజుల్లో అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ హాజరులు. అంటే ఇక్కడ మనకు మస్టర్లు అనేటివి 2 సార్లు వేస్తున్నారు. మీరు గమనించినట్లయితే ఉపాధి హామీ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళకి 2 సార్లు హాజరైతే వేస్తున్నారనమాట. సో యాప్ లేదా ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా హాజరు అనేది వేస్తున్నారనమాట. 2 సార్లు అయితే డిజిటల్ హాజరు అనేది వేస్తున్నారు. కేవైసీ కంపల్సరీ అయితే చేసేసారండి. అర్హులైనటువంటి ప్రతి కూలీ ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. దీనివల్ల దొంగ మస్టర్లకు అడ్డుకట్ట అయితే వేయవచ్చు అని చెప్పి ఈ యొక్క చట్టం అనేది చెప్తుందన్నమాట. నిధుల నియంత్రణ. కేంద్రం కేటాయించిన బడ్జెట్ కంటే అదనంగా ఖర్చు చేస్తే ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని చెప్పి చెప్తున్నాయి. సో కాబట్టి కేంద్రం విడుదల చేయబోతున్నటువంటి ఈ యొక్క వీబీజీ రామ్జీ వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్లో భాగంగా ఈ కొత్త విధానంలో కూలీలకు ఏడాది కల్పించేటువంటి పని దినాలు పెంచడమే కాకుండా కేవైసీ, డిజిటల్ హాజరు మరియు సమర్థవంతమైన పర్యవేక్షణకు అధిక ప్రాధాన్యం అయితే ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తోంది. సో జూలై 1 నుంచి ఈ కొత్త రూల్స్ అనేటివి అందుబాటులోకి అయితే ఉంటాయండి. సో కాబట్టి ఈ రూల్స్ అనేటివి ముఖ్యంగా
పని దినాలు అనేటివి పెరగడమే కాకుండా ఎవరైతే కూలీలకు సంబంధించి పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి రావడం జరుగుతుంది. దీంతో పాటుగా పని చేసినటువంటి 15 రోజుల తర్వాత వారికి సంబంధించి పేమెంట్స్ గనక క్లియర్ చేయకపోయినట్లయితే దానికి వడ్డీ వేసి మరీ అమౌంట్ అనేది ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం రీసెంట్‌గా అయితే ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ చేయడం జరిగిందనమాట. చాలా బాగుందండి. గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది మార్పు అనేది ఈ యొక్క వీబీజీ రామ్‌జీ కింద మారినట్లయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనేటివి రాబోతున్నట్లయితే తెలుస్తోందనమాట. సో, కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఉపాధి హామీ కూలీలకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్‌గా అయితే చెప్పవచ్చండి. అలానే కేంద్రం యొక్క వాటా 60% అయితే ఉంటుందనమాట. రిమైనింగ్ 40% వాటా అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉపాధి హామీ కూలీలకైతే చెల్లించబోతున్నట్లయితే తెలుస్తోంది. సో, మీరు మస్టర్‌కి వెళ్ళినట్లయితే మీకు 2 సార్లు మస్ట్ ఇస్తున్నారా లేదా ఒకసారి మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంపార్టెంట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో అయితే పెడుతున్నాను. ఇప్పుడు నేను మీకు ఈ యొక్క పేమెంట్ గురించి చెప్తానండి. అంటే మీకు అమౌంట్ అనేది వస్తుందా రాదా? అంటే మీకు పనికి వెళ్లారు, ఉపాధి హామీ పనులకు వెళ్లారు. మీకు అమౌంట్ అనేది వస్తుందా రాదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడుతున్నాను. ఒకసారి ఈ లింక్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క లెఫ్ట్ సైడ్ డిస్ట్రిక్ట్స్ అని ఉంటుంది కదా! సో, ఇందులో వచ్చేసి మీ యొక్క జిల్లానైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? జిల్లానైతే సెలెక్ట్ చేసుకోండి. సో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌కి మా జిల్లానైతే సెలెక్ట్ చేసుకున్నాననమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కిందకి స్క్రాల్ చేసినట్లయితే మళ్ళీ లెఫ్ట్ సైడ్ బ్లాక్స్ అయితే వస్తాయన్నమాట. బ్లాక్స్‌లలో మీ మండలాన్నయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఊరిని సెలెక్ట్ చేసుకోవాలి. మీ పంచాయతీని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జాబ్ కార్డ్ ఎంప్లాయ్‌మెంట్ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా పేర్లనేటివి వస్తాయన్నమాట. సో, ఇలా మీరు చివరికి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు మీ యొక్క పేరుననేది చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత సెలెక్ట్ జేసుకోవాలి. అంటే ఈ యొక్క బ్లూ అక్షరాలున్నాయి కదా! సో, వీటి మీదయితే క్లిక్ చేయాలనమాట. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క జాబ్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి వెళ్ళినట్లయితే మీకు అమౌంట్ అనేది రిలీజ్ అయిందా లేదా ఇక్కడ మీకు చివర్లో రైట్ సైడ్ అయితే చూపిస్తుందనమాట. ఇలా మీకు పేమెంట్ అనేది పడిందా లేదా అనేది చెక్ జేసుకోవాలండి. ఓకేనా? సో, ఈ యొక్క పేమెంట్ అనేది ఏ విధంగా చెక్ జేసుకోవాలి ఉపాధి హామీ పనులకు సంబంధించి మీకు వివరంగా అయితే చెప్పాను. సో, అయితే ఇక్కడ మనకు ఇక మీదట వికసిత భారత్ ఈ యొక్క రామ్‌జీ ఈ యొక్క దాంట్లో అయితే అందుబాటులోకి అయితే పెడతారనమాట. ఈ యొక్క లిస్ట్ అంతా కూడా ఈ యొక్క ఏదైతే మనకు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ ఏదైతే స్కీమ్ అయితే ఉందో ఈ స్కీమ్‌ని దీంట్లోకైతే ఇంప్లిమెంట్ చేసేస్తారు కాబట్టి అందుబాటులోకి అయితే వచ్చేస్తుందనమాట. అప్పుడు మనం క్లియర్‌గా అయితే చెక్ చేసుకోవచ్చు పేమెంట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా. ఓకేనా? సో, మొత్తానికి ఉపాధి హామీ కూలీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. సో, పని దినాలు పెంచడమే కాకుండా పని లేని సమయంలో నిరుద్యోగ భృతి ఇవ్వడము, పేమెంట్ రిలీజ్ అనేది లేట్ అయినట్లయితే వారికి సంబంధించి వడ్డీ వేసి ఇవ్వడము, అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన కార్డులు కూడా జారీ అయితే చేయబోతున్నారనమాట. ఈ యొక్క శ్రామికులకు సంబంధించి ఈ యొక్క ఏదైతే ఉపాధి హామీ కార్డు జాబ్ కార్డ్‌కి సంబంధించి అప్లై చేసుకున్నట్లయితే సో, మీకు ప్రత్యేకమైన కార్డులు కూడా వస్తాయండి. వితంతువులకి ఒక రకమైన ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి ఒక కార్డ్ అనేది సెపరేట్‌గా ఉంటుందనమాట. దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించి కూడా అవకాశం అనేది కల్పిస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్తోంది. వారికి కూడా జాబ్ కార్డ్స్ అనేటివి ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తోందనమాట. సో, మొత్తానికి ఈ యొక్క ఉపాధి హామీ పథకం గనక మార్పు చెందినట్లయితే మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది మీరే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఓకేనా? మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.